హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రెజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త టాపిక్తో మన ముందుకు వచ్చాం. ప్రతిరోజు డైలీగా ప్రాఫిట్లో ఉండాలంటే ఈ స్ట్రాటజీ తప్పకుండా యూజ్ చేయాలి. సో అటువంటి స్ట్రాటజీ మా స్మాల్ క్యాపిటల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రాటజీ అనేది RSI యూజ్ చేసి ప్రతిరోజు మనం ఏ విధంగా 20,000తో ఏ విధంగా 1000 రూపీస్ ప్రాఫిట్ ఎర్న్ చేయాలనే ప్లానింగ్ అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ రెసిస్టెంట్ అనేది ప్రెసెంట్ మార్కెట్ విషయంలోకి వచ్చేద్దాం. మార్కెట్ విషయంలోకి వచ్చినట్లయితే 21,800 అనేది వెరీ రెసిస్టెంట్ అన్నమాట. అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే సపోర్ట్ చూసుకున్నట్లయితే మనకు 21,678 అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ అనేది ఫ్రైడే మాత్రం గ్యాప్ లో ఓపెన్ అవ్వకుండా మార్కెట్ అనేది రెసిస్టెంట్ వద్దకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయ్యింది. సో ఫ్రెండ్స్, అయితే మార్కెట్ పొజిషన్ కాకుండా ఈరోజు మనం టాపిక్ ఏంటంటే RSI యూజ్ చేస్తూ ఏ విధంగా మనం డైలీ ప్రాఫిట్ అనేది పొందవచ్చు అనే దానిని మనం బేసికల్గా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం RSIతో పాటు ఇంకో 2 ఇండికేటర్స్ కూడా యూజ్ చేద్దాం. దాని విధంగా మనము ఈజీగా ప్రాఫిట్ అనేది ఎలా గెయిన్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇండికేటర్స్ లోకి వెళ్ళేసి MA అన్నమాట, మూవింగ్ యావరేజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ EMI అన్నమాట, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అయితే MA ఎంత ఉండాలంటే మనకు మాక్సిమం గా దాని యొక్క ఇన్పుట్ కు వెళ్ళినట్లయితే మనకు 20 అనేది ఉండాలి. 20 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజ్ అనేది చూడాలి. అలాగే నెక్స్ట్ మనకు EMI అయితే 9 అయితే సరిపోతుంది. సో మనం దీన్ని వరల్డ్ గా స్టైల్ కు వెళ్ళేసి మనం కలర్ అనేది చేంజ్ చేద్దాం. ఓకే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి గ్రీన్ అనేది రెడ్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్. ఓకే, రెడ్ ఇచ్చేసి బోల్డ్ గా చేసుకుందాం. అలాగే నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ కి వచ్చేసి మనం దాన్ని కూడా ఎడిటింగ్ చేసుకుందాం. ఇక్కడ EMIకి వెళ్దాం ఫ్రెండ్స్. EMI అనేది మనకు 9 ఉంటుంది కదా, కాబట్టి ఇందులో కలర్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం. ఇందులో గ్రీన్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ ఇచ్చేసి బోల్డ్ అయితే 9 ఇద్దాం. సో మనం ఇక్కడ MA అండ్ EMA కూడా ఎడిటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ RSI ఇండికేటర్స్, ఈ 3 ఇండికేటర్స్ ని యూజ్ చేసి మనం మార్కెట్ పొజిషన్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏ విధంగా ట్రేడింగ్ చేయొచ్చు అంటే ఏ మార్కెట్ అయినప్పటికీ కూడా రేంజ్ బౌండ్ మార్కెట్ కావచ్చు, సైడ్ వైజ్ మార్కెట్ కావచ్చు, అలాగే ఎక్స్పోనెన్షియల్ డిఫికల్ట్ డే కావచ్చు, లేకపోతే రకరకాల 6 డేస్ ఉంది కదా, ట్రెండింగ్ మార్కెట్ కానీ, లేకపోతే టిపికల్ డేస్ కానీ, ఎక్స్పెన్షనల్ డిఫికల్ట్ డే కానీ, డిస్ట్రిబ్యూషన్ డే కానీ, సైడ్ వేస్ డేస్ కానీ, రేంజ్ డే, ఈ 6 మార్కెట్ డేస్ లో ఏ డే అయినా సరే మనం ఈజీగా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ చిన్న స్టిక్స్ అన్నమాట, చిన్న లాజిక్ ఉంది, లాజిక్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. అయితే మనం షార్ట్ బటన్స్ కానీ, లేదంటే క్యాండిల్ స్టిక్స్ కానీ, తర్వాత రెసిస్టెంట్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. దానికంటే ఏంటంటే అది లేకపోయినా కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుంది వీడియో. ఇక్కడ మనం RSI చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా 30 to 70 ఉంటుంది కదా, మధ్యలో RSI ఉంటుంది. దానిపైన ఏమాత్రం 70 దాటి 8 వరకు వెళ్ళినట్లయితే, 9 వరకు వెళ్ళినట్లయితే అది ఓవర్ బాట్ లోనే ఉంటుంది. అలాగే 30 దాటి కిందకు వెళ్తే ఈ ఓవర్ షోల్డ్ అనమాట. అయితే కొన్నిసార్లు మనం వీటి మధ్యలో కూడా ఉన్నప్పుడు కూడా చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తాయి. కాబట్టి అటువంటి ప్రాబ్లం కూడా సింపుల్ గా క్లారిఫై అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నేను 70-30 మధ్య ఒక 50 మిడిల్ అనమాట. 50కి ఒక RSI 50కి నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఈ విధంగా. దాని తర్వాత ఏంటంటే 50 అబోవ్ అంటే 50 పైన 65 పైన ఒక హారిజాంటల్ లైన్ అనేది గీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ అలాగే నెక్స్ట్ 35 అన్నమాట. 50 కింద 35 బిలోలో నేను ఒక
లైన్ గీసుకోవడం అయింది. అయితే మనకు 35-65 మధ్యలో మార్కెట్ అన్నమాట ఉంటుంది. అయితే 55 దాటితే అది పైన మార్కెట్ అనేది పైన ఉంటుంది. 50 కింద దాటితే అది మార్కెట్ బిలో ఉంటుంది. అయితే మనము 50 దాటాక క్రాస్ అయ్యాక ట్రేడింగ్ చేయాలి అనేసంటే మనకు కొద్దిగా ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి మనము వీటిని ఎలా మనం గెయిన్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇక్కడ మనం 35 గాని, 65 గాని మనం గీసుకోవాలనమాట. 65 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. అలాగే 35 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ చూడండి నిఫ్టీ ఇది 65 దాటిందనమాట. ఓవర్ బాట్‌కి వెళ్ళింది. 65 ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో మనం దీని ముందు ప్రీవియస్ డేలోని ఈ 65 క్రాస్ చేసినటువంటి ఆర్ఎస్ఐ ఎక్కడుందో చూసుకోవాలనమాట. చూసుకున్నట్లయితే మనం అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి 100% అక్కడ నుంచి రివర్స్ అవుతాయి. సో అది ఎక్కడి వరకు పడవచ్చు? 50 వరకు పడవచ్చు. కాబట్టి 50 నుంచి కిందికి బిలో వెళ్ళిందంటే మనకు ఆ రేంజ్‌లో మార్కెట్ అనేది ఈజీగా ప్రాఫిటబుల్‌గా ఉంటాయి. కాబట్టి మనకు ఏంటంటే మళ్ళీ ఆర్ఎస్ఐ 50 కింద బిలో వెళ్ళేసి 35 అంటే మాక్సిమమ్‌గా 20 నుంచి మళ్ళీ రికవర్ అయ్యి 35 దాటింది అంటే మనం అక్కడి నుంచి మళ్ళీ బై చేయొచ్చు. ఇది 35 అన్నమాట. ఇక్కడ నుంచి మనం బై చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఈ విధంగా మనకు అంటే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఆహ్, మూవింగ్ యావరేజ్ కంటే ముందే మనము ఆర్ఎస్ఐ ద్వారా ట్రేడింగ్ తీసుకోవచ్చు కాబట్టి ఈజీగా మనకు 35 ఎప్పుడైతే క్రాస్ చేసిందో అక్కడ మనము ఎంటర్ తీసుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఎంటర్ తీసుకొని దీని కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు ఈ ప్రాఫిట్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ముందే మనము ఎంటర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక బుల్లిష్ సరామ్ అనేది ఫామ్ అయింది. ఈ బులిష్ సరామి ఫామ్ అయింది కాబట్టి దీని కింద ఆల్రెడీ 35 నుంచి 30 నుంచి 35 క్రాస్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ తీసుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మాక్సిమం మనకు ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యేకంటే ముందే మనము ఎంటర్ అనేది సింపుల్‌గా తీసుకోవచ్చు. అయితే వెయిట్ చేసి సేఫ్టీగా ఉంటారంటే మనము 50 క్రాస్ అయిన తర్వాత మనకి ఈ లైన్ అన్నమాట 50 ఈ లైన్ క్రాస్ అయిన తర్వాత మనం ఇక్కడ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాసింగ్ దగ్గర ఎంటర్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. సో టెన్షన్ లైన్ ట్రేడింగ్ చేయాలి అంటే మనము ఎప్పుడు కూడా 50 ఆర్ఎస్ఐ 50 క్రాస్ అయితేనే మనము బై సైడ్ అయితే 50 క్రాస్ అయితేనే మనం తీసుకోవాలి. అలాగే సెల్ సైడ్ అయితే కూడా 50 క్రాస్ అయితే కింద బిలోకి వెళ్తున్నప్పుడు మనం తీసుకోవాలన్నమాట. అది కూడా రీటెస్ట్ అయితేనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి 50 క్రాస్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది. సో చిన్న చిన్న స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మనం ఈ విధంగా 5 మినిట్స్‌లో ఈజీగా మనము ఒక 7, 8 పాయింట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందాక నేను టాపిక్ చెప్పాను కదా! అంటే 20,000తో పర్ డే 1000 రూపీస్ ఏ విధంగా ప్రాఫిట్ అనేది పొందాలి అని అనుకుంటే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి ఇక్కడ నేను ఇందాక 35, 60 కదా! 35 ఎప్పుడైతే మనకు క్రాసింగ్ అయి పైకి వెళ్తుందో మనము అది పైకి వెళ్ళి కిందకి వస్తుందో చూసుకున్న తర్వాత మనం ఎంటర్ తీసుకుంటే మనం ఈజీగా ఇక్కడ ఎంటర్ తీసుకున్నామంటే ఆల్రెడీ మార్కెట్ ఒక సిగ్నల్ బై ఎంటర్ ఇచ్చిందన్నమాట. సో ఇవన్నీ మాకు కొద్దిగా రిస్క్‌తో కూడుకున్నటువంటిది. క్యాపిటల్ తక్కువగా ఉన్నాయి. ప్రాబ్లమ్ అనుకుంటే ఎప్పుడు కూడా 50 క్రాస్ అయితేనే తీసుకోవాలన్నమాట. ఇక్కడ 50 క్రాస్ అయింది కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 50 ఇక్కడ క్రాస్ అయింది. ఇది క్రాస్ అయింది కాబట్టి ఇది మనకు ఏంటంటే మించుమించు దగ్గరికి 718 నుంచి దగ్గరికి 745 అంటే ఇంచుమించు ఒక 10 పాయింట్స్ అన్నమాట. ఒక 10 పాయింట్స్ అనేది మనకు వచ్చింది. అంటే 20,000 అంటే 150 రూపీస్ మనము ట్రేడింగ్ అంటే ప్రీమియంకి తీసుకుంటే మనకు ఈజీగా 160కి వెళ్తే 1000 రూపీస్ అనేది ఈజీగా ప్రాఫిటబుల్‌గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏంటంటే తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అన్నమాట. సో అందుకే ఆర్ఎస్ఐ యూజ్ చేసి ఈ విధంగా తీసుకోవచ్చు. ఒకవేళ క్యాపిటల్ ఎక్కువ ఉన్నాయి. నేను 20 ఒక 2000 నేను లాస్ పే చేస్తాను అనుకున్న వాళ్ళైతే ఈ విధమైన ఆర్ఎస్ఐ ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అంటే
35 క్రాస్ అయిన తర్వాత స్టాప్ లాస్ అంటే ఇక్కడ ఎంటర్ తీసుకున్న తర్వాత దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఇదంతా కూడా మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎక్కువ క్యాపిటల్ ఉంటే. ఎక్కువ క్యాపిటల్ ఉంటే మనం మాక్సిమం ఒక 4000, 5000 డైలీ కేజ్ చేయాలంటే 2000 స్టాప్ లాస్, 3000 ప్రాఫిట్ వచ్చే విధంగా మనం అనేది 5000 ప్రాఫిట్ వచ్చే విధంగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి మనము ఎక్కువ క్యాపిటల్ ఉంటే మాత్రం 35 క్రాస్ అయిన తర్వాత ఎంటర్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇది 35 క్రాస్ అయ్యిందనమాట. మనం ఫ్రైడే మార్కెట్ ఎంటర్ తీసుకుంటే ఈజీగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకే మనం ఏంటంటే ఎప్పుడు కూడా 35 లైన్స్ ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో అప్పుడు మనము ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు అయితే మనం రిస్క్ చేసుకుని 2:5 తీసుకోవచ్చు అనమాట. క్యాపిటల్ అయితే 20,000 మాత్రమే ఉంది. డైలీ నాకు అవసరం లేదు. ఓన్లీ నాకు 1000 మాత్రమే ప్రాఫిట్ కావాలంటే ఈ ట్రేడ్ చేయడం అనేది చాలా చాలా బెటర్ దేనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏంటంటే రిస్క్ చేయాలనుకుంటే మనము ఈ విధంగా ఎక్కువ అమౌంట్‌తోనైతే రిస్క్ చేయాలి అనుకుంటే మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఈ విధంగా క్రాసింగ్ అయిన తర్వాత మనం ఎంటర్ తీసుకోవడం అనేది చాలా చాలా బెటర్ దేనని అంటే నా ఒక ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఎంటర్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ఈ విధంగా RSI ద్వారా ట్రేడింగ్. అయితే ఇంకొకటి ప్రాఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ విధంగా మనము 1000 రూపీస్ తీసుకోవచ్చు 21,000తో. అంటే మనము ఒకసారి నేను చెప్తాను, ఇక్కడ వినండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు క్రాస్ అయింది. అంటే ఈ లెవెల్ క్రాస్ అయింది. ఈ లెవెల్ క్రాస్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఒక ఎంటర్ తీసుకోవచ్చు. అలాగే షెల్ సైడ్ ఇది క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ ఒక ఎంటర్ తీసుకోవచ్చు. అలాగే వై సైడ్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ ఒక ఎంటర్ తీసుకోవచ్చు. ఎందుకంటే 35 టచ్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు మనం ఎంటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ అయితేనే తీసుకోవాలి 50 పైన. అలాగే ఇక్కడ కూడా కిందకు వచ్చి పైన క్రాస్ అవుతూనే తీసుకోవాలి. కాబట్టి పైనుంచి కింద క్రాస్ అయితేనే తీసుకోవాలన్నమాట. పైనుంచి అంటే 8 నుంచి రన్నింగ్ అవుతూ 50 బిలో క్రాస్ అవుతున్నప్పుడే తీసుకోవాలి. అయితే ఒకసారి క్లియర్గా మనం కాల్ ఆప్షన్కి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్గా మీకే అండర్స్టాండింగ్ అవుతుంది. ఒకసారి నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. 21,700 అనే ఒక కాల్ ఆప్షన్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని మనం ఏ విధంగా RSI ద్వారా యూజ్ చేయవచ్చు అనేది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. అంటే ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 55 కదా 5 లైన్. ఓకే, కింద లైన్ వచ్చేసి మనకు 35. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ 5 మినిట్స్ కాబట్టి 29 కదా, 29 కాబట్టి ఈ 50 మనం ఒక్కసారి 1 మినిట్, ఇది 50 అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకేంటంటే బై ఎంటర్ తీసుకున్న వాళ్ళు అయితే ఈ 50 క్రాస్ అయింది కదా. ఓకే, ఇక్కడ క్రాస్ అయింది. నెక్స్ట్ ఇంకెక్కడ క్రాస్ అయింది అంటే ఇక్కడ క్రాస్ అయింది. సో అలాగే సెల్ మనం పుట్ ఆప్షన్ కూడా ఎంటర్ తీసుకోవాలనుకుంటే కూడా మనకు ఇది క్రాష్ అయ్యింది. నెక్స్ట్ ఇది క్రాష్ అయింది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఓన్లీ మూవింగ్ ఎవరేజ్ క్రాసింగ్ అయినటువంటి ప్లేస్ అయితే ఇది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ మూవింగ్ ఎవరేజ్ క్రాసింగ్ అయినటువంటి ప్లేస్ అయితే ఇది. సో మనకు అలాగే కాల్ పుట్ ఆప్షన్కి అయితే నెక్స్ట్ ఇది. సో నెక్స్ట్ పుట్ ఆప్షన్కి నెక్స్ట్ ఇది. సో ఇక్కడ మనం ఎంటర్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎంటరే కావాలి కాబట్టి ఈ ఎంటర్. ఓకే, 176 ఎంతవరకు వెళ్ళింది మనకు 200. అలాగే నెక్స్ట్ 200 అన్నమాట. నెక్స్ట్ కాల్ ఆప్షన్కు అంటే ఓకే, మనం ఇది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 176 కదా. ఓకే, 176 మైనస్ ఎంతవరకు వెళ్ళింది, అది
202 అంటే దరిదాపులుగా 4 అంటే ఇది 16 ప్లస్ 18 పాయింట్స్ అన్నమాట. అంటే 18 పాయింట్స్. ఇక్కడ మనము ఈజీగా 20,000తో మనము ఈజీగా 1000 అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని పాయింట్స్ అంటే 18 అంటే 1800 అన్నమాట. అంటే ఎలాంటి ట్రేడింగ్లో ఉన్నప్పటికీ కూడా మనం ఈజీగా తీయొచ్చు. సో అగైన్ మీకు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది 35 క్రాస్ చేసింది. ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 35 క్రాస్ చేసింది కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ 35 క్రాస్ చేసింది ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి. ఇది 35 క్రాస్ చేసింది కాబట్టి ఇక్కడ మనం తీసుకోవచ్చు. 35 క్రాస్ చేస్తే 50 క్రాస్ చేస్తుంది అంతా ఒకటి తీసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 150 నుంచి మనము 200 వరకు అంటే 50 పాయింట్స్ అన్నమాట. ఇక్కడ కూడా క్రాస్ చేసింది పైనకి తీసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం ఒక 40 పాయింట్స్. ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి అయితే 2:5 అన్నమాట. అంటే 2000 లాస్ 5000 ప్రాఫిట్ వచ్చే విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ స్ట్రాటజీ. ఈ విధమైన స్ట్రాటజీ అన్నమాట. RSI స్ట్రాటజీతో మనం ఏ విధంగా ప్రాఫిటబుల్గా పొందవచ్చు అనేది ఈ వీడియోలో క్లారిఫికేషన్ చేశాను. ఇంకా మంచి వీడియో వస్తుంది. ఇది మామూలుగా చేశాను ఫ్రెండ్స్, మంచి క్వాలిటీతో గుడ్ వీడియో అనమాట. టోటల్గా లైవ్ ట్రేడింగ్లోనే ఇవన్నీ కూడా చేసి మీకు పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ రావాలంటే నోటిఫికేషన్ ద్వారా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మర్చిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే కాకుండా ఇన్వెస్ట్మెంట్ రిలేటివ్కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ వీడియోస్ కూడా వస్తాయి. ఎందుకంటే ఫాస్ట్ గ్రోవర్స్ కంపెనీ మాత్రమే నేను సెలెక్ట్ చేసి ఒక 50 కంపెనీస్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పోర్ట్ఫోలియోలో ఏ విధంగా తయారు చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఒక 5 టైప్స్ పోర్ట్ఫోలియోస్ తయారు చేస్తున్నాను. ప్రతి పోర్ట్ఫోలియోలో కూడా ఒక 20 స్టాక్స్ అంటే బేసికల్గా ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ప్రోడక్ట్కి సంబంధించినటువంటివి మనకు లైఫ్ లైన్ ఇంకా ఎక్కువ మోర్ యూజెస్ సంబంధించినటువంటివి పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తాను అనమాట. ప్రతి సెక్టర్ నుంచి 2 or 3 కంపెనీస్ ఫాస్ట్ గ్రోవర్స్ కంపెనీ అనమాట పోర్ట్ఫోలియోలో తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. అవి కూడా ఒక్కొక్క కంపెనీకి ఇంచుమించు ఒక 5 days ఎనాలిసిస్ చేసి వాటి రిజల్ట్ ఆధారంగా ఎంత గ్రోత్ అనేది మనకు ఇస్తుంది అన్న దాని మీద చేసి పోర్ట్ఫోలియో అనేది ప్రవేశపెడతాను ఫ్రెండ్స్. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా వీటిలో కూడా కొద్దిగా ఎనాలిసిస్ చేసి ఒక సిస్టమేటిక్ స్ట్రాటజీ పెడితే బెస్ట్. మనం డైలీ ఇబ్బంది పడే కంటే ఒక స్ట్రాటజీతో యూజ్ చేసి వెళ్ళడం బెటర్. సో అలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.